మా ఇంటి సాకల రాజన్న కావచ్చు. నిన్నిసిన బట్ట మొన్నిసిన బట్ట 4 రోజులు చిక్కుడు ఎత్తుకుని ఉండబట్టి నీకు మొన్ననే 3 గుంచాలు లక్క చూడట్ల జీతం పెట్టిన బట్టలు ఎందుకు కొట్టబోతలేవు రాజన్న? కాకర చెట్టు కింద ఉన్నది ముల్లె కొంటవో? ఇంకా ముల్లెలు కడతాను ఆదని ముల్లెల పాములు ఏడ పెట్టుకుంటారా? బీరువలో పెట్టుకోపోయారు. నీ పెళ్ళం గట్టే పెట్టుకుంటాను జాపాన్ చేస్తుందనే బీరువలేకపోయి. నీకు ఇంకా పెళ్ళి అయితే ఆదిరా వెనుకట పెళ్లి కావాలంటే 5 లక్షల రూపాయలు కావాలన్నట్ట, 6 వెక్టర్ కావాలన్నట్ట, 2 నూకుడు బండ్లు కావాలన్నట్టు. అల్సర్ బండి పెట్టమంటాను. అల్సర్ బండి కాదు లంచ పల్సర్ బండి అని. ఇప్పుడు బండి ఎక్కితే కాలు కిందికి అంగుతుంది లచ్చక్క చెప్పు. నేను పీట్ చేసుకోలే ఎక్కడ ఎప్పటికి మెడకెంబడి పెట్టుకొని తిరుగుతావురా? ఇక లైసెన్స్ అనుకుంటా అనుకో. ఎవరు ఎవలయ్యా? మనిషి ఎవలు? నీ భర్త వచ్చింది. నాకు బడితే ఎక్కడ పాడబడ్డది బడితో బడితో నా బడిత. నాకు బడతలు ఉన్నాక ఇంటి ముందట పందిరేసుకోకపోదునా ఈ పరాయి టెంట్ తెచ్చి కిరాయికి ఎందుకు వేసుకుందు? నాకు బడితే ఎక్కడ పాడబడ్డది బడితో బడితో నా బర్రె బడిత. అందులో బయలు ఉంటాయి బక్కలు ఉంటాయి. ఈ గుంజతో సన్నం ఉన్నది, ఆ గుంజతోటి ఉన్నది చూడరా. నీ బుడవరకలను వచ్చిన వచ్చా అమ్మ కులం జోలికి రాకు. నీ జోలికి వచ్చిన అంత కర్రెబాడు కడవాండు కులం జోలికి అత్త పోషిడి లాంజ కూడా కాడుండు. మనిషి ఎవలయ్యా? మా ఇంటి సాకల రాజన్న కాదు, మీళ్ళ మా ఇంటి ఆరకదారి కావచ్చు. మొన్న నా మొగడు ఉన్నప్పుడు తీయడి కళ్ళు పోసిండు. వీళ్ళ మొగలు లేనప్పుడు పోయంటే సాకిలేడి పొడి పోసిపోతే తాగబుద్ధి అయ్యో తాగబుద్ధి కాక ఒక్క గిలాస తాగితే బాత్రూంలకు ఇంట్లకు బాత్రూంలకు ఇంట్లకు నీ ఎలకాయలంతా లొట్టి సిలుకాయలు పెట్ట కొంటవో ఈరగోని భాస్కరు అయిపోయిండు. భాస్కర్ కలవాడయ్యా. ఎవలయ్యా? నీ భర్త వచ్చింది. నాకు పడితే ఎక్కడ పాడబడ్డది మొగురమో మొగురమో నా మొగురం. నా అత్తగారు సంపాదించింది 8 పదాలు దూలాల మొగురాల ఇల్లున్నది. ఈ మొగురమోల నువ్వు పాడబడ్డావు. నేను ఏ మొగురం అనుకుందు మొగురమో మొగురమో నా కర్రె మొగురం. అగో వెనకటి దూలాలు చూడుకో మాగా బట్టి కర్రె కనబడతాయి. ఎవలయ్యా? నీ పత్తి వచ్చింది. నాకు పత్తి ఎక్కడ పాడబడ్డది పత్తో 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 నా పత్తి. వీనికి ఇచ్చి లగ్గం చేసినప్పుడు నా బిడ్డ మంచిగా బతకాలి నాని మనం ఎక్కడ రేగొండ తోవకు రోడ్డు పొంటి ఒక్క గుంట భూమి ఇచ్చిరు మా అవగారు. అప్పుడు అంటే గుంట భూమిలో పత్తి పెట్టుకొని మంచిగానే బతికిన. ఆయన గవర్నమెంట్ వాడు వచ్చినప్పుడు సింగిల్ రోడ్ ఉండే కదా, డబుల్ లైన్లు ఎత్తలేరా? గవర్నమెంట్ వాడు వచ్చిండు గుంటలకి వెళ్ళి రోడ్ వేసుకపోయి అదే గుంటలకి వెళ్ళి ఇక ఇటు పావు గుంట మిగిలింది, ఇటు పావు గుంట మిగిలింది. ఇల్లు పడతా బాత్రూమ్ పడతలేదు, బాత్రూమ్ పడితే ఇల్లు పడతలేదు. ఎట్లా అని పావు గుంటల్లో పత్తి పెట్టుకున్నా. అదేం చిత్రవలు వచ్చక్క ఇంత ఎత్తు చెట్లు పెరిగి ఇంత బుగ్గలు పూసింది. తోవంటి పోయేటోళ్ళు అందరు చూసి పిల్లది బాగా వలిగింది, పిల్లది బాగా పత్తి బుగ్గలు రా. పత్తి బుగ్గలు అని చెప్పవా? ఇప్పి చెప్పడం నాకేమెరకరా, షార్ట్ కట్ చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నా. అయితే ఇక పత్తి బుగ్గలు నా నుంచి చేరుడు కాదని ఈ వాడవీనికి వచ్చి ఈ ఊరు ముసలోళ్ళను వయసోళ్ళను గిసొంటి పడసోళ్ళను పట్టుకొని పోయి ఏరిస్తే ఏ రంగ 15 రోజులు కొడిసింది. పావు కిలో పత్తి అయింది. ఆ పావు కిలో పత్తిని 10 టైర్ల లారీలో దొక్కుకొని నేను జమ్మికుంటా బీటికి కొడితే బీట్లకి వేయినాక ఓడచ్చి పిసుకుడు, ఓడచ్చి కొరుకుడు, ఓడచ్చి నేను ఇప్పుడేమన్నా తప్పు మాట్లాడితే కుక్క పివి నన్ను నోట్లు ఉంచుంది పాడుకో. పదనేసిండా లేదని పత్తిని పదనేసిండా లేదని పిసుకు సుత్తాడు. ఓడి ఇత్తు మెత్తబడ్డా లేదని కొరికి సుత్తాడు. ఓడు దారం వత్తదా రాదని సాగి సుత్తాడు. ఆ గుంజంగా అందరు చూసి పిల్ల పిల్లని పావు కిలో పత్తి కాట పెట్టాలంటే 10 రోజులు టైం పడుతుంది అన్నారు. చెట్ల దగ్గరనే పన్నాను. నాకు అక్కడ ఇల్లు ఇరువాట మళ్ళా జమ్మికుంట పోయి నేను సల్లగా అందుకని అక్కడనే పెట్టుకుని అన్నే ఉంది. ఈ అమ్మంగా 1,75,000 తీసుకొచ్చి నా కొంగులో పోసింది. వాడు పచ్చి పెట్టిండ్రా. లేదయ్యా మేము కూడా వెళ్ళాం పచ్చి వేసుకోవాలి.
మీ పెన్నం లారీ ముంగడ పోతుంది మా లారీ వెనక పోతుంది ఆడ పత్తిరి కొనేటోళ్ళు లేవట్రా అర్తిదారులు వాళ్ళు 20-30 మంది చేరుతున్నారు ఇక నీ పెన్నం లారీ పోయి లారీలో పత్తి తీసి బుట్టలు పెట్టి అంగట్లో తిరుగుతంటే వాళ్ళు 20-30 మంది చేరు ఇక నీ పెన్నం వెనుక వాడిగా నేను పెడతా అంటే నేను పెడతా పత్తికి రేటురా అట్ట లొల్లి పెట్టుకోగా రూమ్లోకి వెళ్ళి పేద చెట్లు వేసి వచ్చిండు వాడు ఏమంటాడు ఎరికారా భార్య తిరిగి లొల్లి పెట్టుకునేందుకు దీనికి కాలం పాటు వేద్దామన్నా ఇక అమ్మంగా 1,50,000 కమ్ముడు పోయింది ఇక నీ పిల్లలు నాదా ఎందుకు వచ్చిన ఏంది ఓ మనిషి అయ్యో అత్తన్న ఆగవా ఎర్రా ఎవరో అనుకున్నా గాని నా కర్రబాడి కావే వచ్చిండు ఎవరి దగ్గరికి పోతే వాడేమంటాడు అని అగో నా భర్త బయటికి పోతున్నా అని ఎట్లా అబ్బాయిలు వెళ్ళి వస్తున్నాయి అగో కన్న తల్లి భర్త బయటికి పోతున్నా అని మంచి రేపాప అయితే కళాకారులలో పింఛని సాక్షి అయితే అనుకున్నది సాధగానే వాడుకోవచ్చు అప్పుడైతే ఇంటికి నా ఎంబడత్తను నాతి రేగు తానికి 9 నెలల పోతాను అయింది కాదు నాతో ఎగరపోతాను ఒట్ట పోతారు అందుకనే సాధగారా నీకు 2 కొడుకులు ఉన్నారు పడిపోతారు ఇంటికాడ వ్యవసాయం చూసుకొని రా అంటే పైసా ఆపత్తులు కట్టావు కదా లంచం ఉందా అందుకని అంటారా ముసలోనికి ఖర్చు బెల్లం ఉందా చెవుల్లో వస్తా నోళ్ళలో వస్తా ముక్కుల్లో పెడతా కళ్ళల్లో వస్తా రాకుండా మూత ఇప్పుడే వచ్చినా అమ్మా నేను భార్య వేయను ఏం చెప్తాను ఇక్కడ అమ్మా నేను భార్యకు వచ్చే వరకు అమ్మ ఇంట్లో కూర్చుని ఏం చెప్తానవే నేను అడిగి పోయి చెవు తడిపి లేచంలో భార్య వచ్చిన అమ్మా హలో హలో పటేలా గుల్లలుగా అన్నా తెత్త నాటిక వీళ్ళందరినీ తోలుకొని వస్తాలో మనిషి గుత్తపత్త కిలకెట్టిస్తావు మరి 10 రూపాయలా 10 మందిని తీసుకొని వస్తా పటేలా హలో మనిషి హలో 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 ఎలా మంచి
ఆవురా పిచ్చకుండా బాడకాలు అడక తినే బాడకాలకు మానం పెట్టలేదు గిట్టునకి ఇప్పుడు ఫోన్ వచ్చింది ఓ వాను మొత్తుకుంటాను ఓడి ఇల్లు కాలిపోయిందని అత్తడు ఓడు పిల్లని చచ్చిపోయిందని అత్తడు ఓడి పిల్లలు కాలిపోయిందని అత్తడు ఓడు ఏం చేస్తాడు వెనకైనా 2 రూపాయలు పెట్టి లింగంకాయ కొనుక్కొని మందు బత్త దారం చూసుకొని మెడలో వారేసుకొని చిన్న శూలం అయితే చిన్న బంతి పూలు 3 పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు 3 బంతి పూలు గుచ్చుకొని సంకకు జోలు వేసుకొని హారవత రాయేసుకుని కూర్చొని ఒకడు తాంబూలో ఒక లింగాలు పెట్టుకుంటాడు బజ్జి పోసవచ్చు ఒకడు ఒకడత్తాడు పోసవచ్చు ఒకడు ఒకడత్తాడు ఇల్లు కూలిపోయినా ఒకడత్తాడు వరద వచ్చి ఇళ్ళన్ని కొట్టుకపోయినా ఒకడత్తాడు పిల్లని చచ్చిపోయినా ఒకడత్తాడు అల్లే బాపది కానివిరా పెళ్ళం చచ్చిపోయిన ఓపెన్ సంసారం నిలబెట్టింది నేను చెల్ల వరుస అయితే కాదు నీ ఇప్పుడు వరకు వచ్చిన వస్తాను మా చిన్న కర్రబాడక నా జోలికి అత్తే నీ కర్రోడా నిన్ను రాత్రి కరెంట్ పోయినాక చూడాలంటే చక్క దుబాయ్ సెల్లు పెద్ద సెల్లు కావాలి నీకు కర్రీ కలరే గారెంట్ కలరే ఎల్ల పెట్టిన హలో పట్టేలా ఇప్పుడు సిగ్నల్ తోడి చెల్లు పాడగానే వాడు కానీ పెట్టిందా చెల్లగా గిదాలుగా పట్టేలా హలో నువ్వేనా ఎప్పుడు వస్తుంది హలో తోడు గుల్లలు కావన్నా కోళ్ళు అమ్మేటి కావన్నా తెత్తా కుంచడుకొక్కటి ఇప్పుడే వచ్చిన ఎవరికి ఫోన్ చేసి అయ్యో పటేల్ చేసిండు 10 కోళ్ళ గుళ్ళు కావన్నట్టు అల్లాల బాడకవు బరిగదేవద్దురా అమ్మ ఈ విమానం మొత్తం మొగాలి నువ్వు కొట్టిన వాళ్ళంతా గవర్నమెంట్ నీ బలం నాకు తెలియదా ఇక ఇప్పుడే వచ్చిండు నా మనసులో ఉన్న మాట చెప్పరా ఏమన్నావురా అది బెల్లం ఉండదు మరి ఇప్పుడు ఏం చేసుకోమన్నావు దీన్ని ఎవరికన్నా కవులకి పడతారా ఇది భూమి జాగ్రత్త పట్టడానికి అక్కడ నిజమే చూడగా కూడా గీనా ఓ పిల్లగా కొమరయ్యా ఎటో పోతున్నావు ఓ పిల్లగా కొమరయ్యా నేనేనా కొమరయ్యా నన్ను చేసుకున్నట్టు కాదు అయినే మా పిల్లగాడు మా మరిది ఈయనేమవుతాడు అయినా బావ అవుతాడు మొదలు నన్ను ఈయనకే ఇస్తానన్నారు కానీ ఇక నేనేమో ఆయన చేసుకున్నాను అప్పుడేమో నేను రోడ్ ఎక్కిన ఆయన రోడ్ దిగాను ఇప్పుడు చేసుకున్నామంటే నేను రోడ్ దిగిన ఆయన రోడ్ ఎక్కింది నాదా ఇక నువ్వు వచ్చినావు కదా ఇక నీకు పెడతది ఇంద్రా పోతే తాగు నీకు పెడతది ఇంద్రా పోతే తాగు అయ్యో అన్నం పెడితే తిని చాయ్ పోతే తాగు అంటాను తొక్కే ముక్క లేదా ముక్కుంటా ఎక్కడన్నా ఇవాళ ముక్క లడ్డు కోవి జిలేబీ అటుకులు బోంది ఎండబెట్టిందట తినరా పచ్చ పచ్చ ఉన్నది దాన్ని పచ్చ బిర్యానీ అంటారు ఎడబడుతాయి పరంపోగు భూముల్లో ఇంత పొడుగుంటుంది అన్నం అవి టీవీలలో వస్తలేదా మీ ఊరు వంట మా ఊరు వంట అభిషి బొందల వంట బోకల వంట అంటే అందులో నేను ప్రయోగం చేస్తాను తిను చెప్పు తినవయ్యా నేను అంటలేనా ఇప్పుడు మీ ఊరు వంట మా ఊరు వంట అభిరుచి టీవీలలో వస్తలేదా
దాంట్లో చూసుకుంటే నీమైనా ప్రయోగం చేస్తాను మరి ఇది సాగలా చూస్తాను సత్తదత్తి ఇప్పుడు నేను ముద్దరిస్తాను గయమలాడపోయి దాన్ని ఎంచుకుంటే నిండా ముత్తి అయితేనే ఉంటుంది బొందల వాళ్ళకైనా బొట్టు పోనీయాడు రేవంత్ సార్ 2000 పింఛను పోనీయాడు ఒంటరి మహిళల కింద 35 కిలోల బియ్యం వస్తాయి గవర్నమెంట్ సొమ్మిదిని బతుకుతా పో షో 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 ఇదిరా అంకాయలు మంచిగా జోకు అరకాయలు మంచిగా జోకు మొగ్గు జోకవా తిను తింటానా నీ తిండి దేవగడ్డకు పెడతా గిదే తిండి గిదే తాగుడు ఇల్లు మీద సొయ్యి ఉన్నదా పిల్లం మీద సొయ్యి ఉన్నదా సంసారం మీద సొయ్యి ఉన్నదా ఏమయ్య ప్రాణాలా పోనాలా మన కొడుకు సోడప్ప వెలిగిండు మరి సోడప్పకు ఇడుతోనున్నాడు జోడుతోనున్నాడు లగ్గం చేద్దామని వాడు నా కొడుకు అంటే నీ కొడుకు అంటే నువ్వే 9 నెలలు మోసి పెద్ద ఆపరేషన్ చేసుకొని అయ్యో ఏం లేదా ఏటీఎం కార్డు జోలికి రమ్మన్నా దక్క బాడుక ఆడిగుల్ల బాడుకావు నువ్వు మంచోని అయితే బాడుకావు నా జోలికి బాడేస్తాను నా ఇంటికి అయిన వాడు నా కొడుకు నీ కొడుకంటే నువ్వే 9 నెలలు మోసి పెద్ద ఆపరేషన్ చేసుకొని అందరితో పురుడు పోసుకొని కన్నా ఏ దేవులకు వెళ్ళి పైసలు ఎట్లా వస్తాయమ్మా మత్త చూసి నీకే డాక్టర్ మత్తు నీకే వేసినారు ఇప్పుడు మా మహిళ మండలం ఎక్కువ ఉన్నదా మీ మొగోళ్ళు ఎక్కువ ఉన్నారో లెక్క పెట్టుకో ఇక్కడ మాదే నడుస్తుంది ఇక్కడ మీది నడుతుంది 7,000 గంటే ఆధార్ కార్డు బిర్రు ఒకటి ఉంది ఇప్పుడు గంటే ఇప్పుడు మేము చేయబట్టే బతుకుతారు మీరు ఎవరు మీరు ఏమిటి మొత్తం అయితే కొడుకు కాగు నేను వచ్చాను కొడుకు లగ్గం చేద్దామని జ్ఞానం ఉన్నది నీకు చేస్తా ఏం చేస్తావు నేను నా కొడుకాడు నీ కొడుకు చేయనా ఎట్లా చేస్తావు అందరు చేసినట్టు పెళ్లి చేస్తా ఎట్లా చేస్తావు అంటాను మా ఎలుకలు కూడా లెక్కన ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి నువ్వు ఎక్కడ తిరిగినా కానీ ఇదే ఎరుకలలో దొరుకుతారయ్యా అగో అది అటువంటి ఒక్క కాదు నేను ఎరక చెప్పుకుంటా రావంగా ఎలవ కోటయ్యా ఎలనాగదేవి అటువంటి ఒక్క ఏనాడు బిడ్డ ఉడితే అగో 3 నక్షత్రాల ఉట్టిందాని నా చేతిలో పెడితే అగో గొల్ల మల్లవ చేతిలోపల సాధవాని నేను చేతిలోపల పెట్టచ్చిన ఇప్పుడు ఆడవిల్ల ఇంతే ఇంత పెరిగింది కావచ్చు ఆడవిల్లను వీసుకొచ్చి మన యొక్క కొడుకయ్యా ఓనాలా మన యొక్క కొడుకయ్యా ఓనాలా కోట నగరాన్ని పరిపాలన చేసేవాడు ఎలమ కోటయ్య ఎలగరాగ దేవైన గాని 7 కొడుకుల తోడ ఒక్క బిడ్డని అంటే 3 నక్షత్రాల కన్న బిడ్డ ఉట్టిందని నా చేతిలో పెడితే రావమ్మ గొల్ల మల్లమ్మ చేతిలో పెట్టిందయ్యా గొల్ల ఇంటికాడ ఉన్న ఆడవిళ్ళని తీసుకొచ్చి మన యొక్క కొడుకయ్యా మన యొక్క కొడుకయ్యా శివకంచి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు ఎలమ కోటయ్య ఎలనాగదేవి వాళ్ళు అటువంటి ఒక 7 కొడుకులతోడ ఒక్క బిడ్డని కంటే అటువంటి ఒక 3 నక్షత్రాన ఉట్టిందన్న చేతిలో పెడితే నేను రావంగా అటువంటి ఒక గొల్ల మల్లవ చేతిలోపల సాధువని పెట్టచ్చిన ఇప్పుడు ఆ ఇళ్ళ పెరిగి పెద్దదైంది కాబట్టి ఆ పిల్లని తీసుకొచ్చి మన కొడుకులా గవి చేద్దాం ముషిలంజముందా ఏం మాట్లాడతాను ఏమన్నా నేను ఇప్పుడు అవ్వ మరి ఎరకల కులం ఎలవ కులం కలుతుందా ఎలవ కులం కలుతుందంటే ఇప్పుడు కులంతో పని ఉన్నది మనం దాదినామా మనం పెంచిన గొల్ల మల్ల ఇంటికన్నే పెరిగే ఏలికేలకు అంతా ఉండాలి అమ్మా లెలవోళ్ళు మనం ఎరకలోళ్ళం తెలవని బోసిరికే కులంతో మాట్లాడాలా ఇక్కడ కులం మీరు కులాన్ని పెద్ద మనిషిని మీరు కులం యొక్క పొలం తీసుకొని పెళ్లి చేస్తాయి మన పొలానికి గట్ల పంచాయలు చెప్పి బాటిల్ తాగి పంచాయలు దగ్గొడతలేవు 10,000 ముంచుతన్నా
గట్టిగా వాళ్ళ కోసం ఉసురుతాడు ఈ పంచాయతీ దేనికి? జగదీష్కి చెప్తాం. ఆ పిల్లనే అది ఇసుకొచ్చి లగ్గం చెయ్యాలి. అమ్మా ఈ పివాన మొత్తం మొగాలి. ఓ ఇక నువ్వు కొడతా అంటే అందరూ లంచం ఉందా? మన కులం కావాలి. కులం తక్కువ తిండి తింటే బలం తక్కువ అట. నా మాటిను. నువ్వే ఆకులు నాటుకుంటా బతుకుతున్నా, మూతులు నాటడం తీసుకొచ్చి లగ్గం చేస్తావు. నా మాట విను. విద్య గురువు బుద్ధి గురువు పెళ్ళనే పెద్ద గురువు అయ్యవ మాట ఇన్నోడు అడుగు పట్టి పోతాడు, పెళ్ళం మాట ఇన్నోడు పేరు కత్తారు రాడక పెద్ద అవ్వ మాటినోడు ఏమంటున్నాడు పేరు కూడా పిల్ల మాటినోడు పేరు కత్తాడు. మరి నీ నచ్చుడుతోనే నీ ఇంట్లో నేను రాకముందు చెప్పేస్తే బోడి తెలియలే. నీ నచ్చినాకనే బల్లలు వచ్చినాయి, నీ నచ్చినాకనే గంట వచ్చింది, నీ నచ్చినాకనే కరెంట్ వచ్చింది, నీ నచ్చినాకనే మంద వచ్చింది. నువ్వు రాకముందు చెప్పేస్తే ఏం చేయాలి? రా పెద్దమ్మ చేసింది సామాన్యం. చల్లకుండా సామాన్యం అయితే ఆ పెద్దమ్మ చూసింది. అద్దాల పెద్ద ఇప్పుడు నేనేమన్నా తప్పు చేస్తా పెద్దమని అడుగుమని అడుగురు. లంచం కూడా చెప్తున్నావా? వినాలి అంటాను. ఆ పిల్లనే లగ్గం అంటున్నా కావాలి అంటన్నా కావాలి కట్టుకుంటే ఆదానికి అందుకే ఎత్తుండగాని అడిదారు మాట కచ్చుండాలి, ఒకరి మాట ఎచ్చుండాలి. అడిదారు నువ్వు ఇంత అహంకారమా? ఇక్కడ కథ వ్యక్తి కొట్టినాక ఎవరన్నా కొట్టక ముందే మొత్తుకుంటే కసండి మొగోళ్ళు వచ్చి ఆగబడతారు. ఆడుకుని ఆడుగు దింపుకో ఉన్నాయా? మనం బాయిల పడి బాలు బాయిలు ఈ ఊరి బాయిలు ఎంత అవుతున్నాయి నాకేమైనా కాలు ముందుగా పోయి దునుకుతే నేను వెనకేసింది. నన్ను నీళ్ళ కొట్టి రావుతావా? కొట్టి కొట్టి నేను పడతాను. భూపాలు ఏడున్నావు? ఇక నా మొగడు పడతాను బాగా పడతావు. దానికి దెబ్బ తాకదిరా, దానికి దెబ్బ ఏడ తాకుతుంది, దానికి దెబ్బ తాకది. ఎందుకు తాకదిరా? ఓ దాని పిల్లలు సమ్మక్కగా అయితే లంచం ఉందా? నా మాటిను పోరని కద్దు సాయబొట్టు తాగుతావా? కొట్టి కొట్టి నిలబడ్డావని నీతో అయితే లేదట కైకిలో పెట్టి ఒక్కొక్క మొగోళ్ళు కొడితే బాయిల బండెత్తేసినట్టు గిబెల్లు అనుకుంటారు. ఇక నా తట్ట వల్ల మొగోడు కొడితే మొన్న సంక్రాంతి గారెలు ఒత్తుకున్నాడు. నా తప్పు దీనికి దెబ్బలు కొట్టి కూడా వస్తుంది. ఇంకా దీనికి దీన్ని ఎట్లా కొట్టాలి? నీ సంసారం తండ్రికి నా మంచి కుండలు ఎరుగుతా, నీ సంసారం చేస్తే ఎంత, నీ సంసారం చేయకపోతే ఎంత. ఇంతగానం కొట్టినాక రేపు పొద్దుగాల నీ ముఖం మీద నా ముఖం ఎట్లా బొర్రేమంటావురా? నా అమ్మగారింటికి వెళ్ళిపోతా మూలకున్న మురుగలు అందుకుంటే ఇంపల కొడితే, మూలకున్న సిపిగట్ట నేను అందుకుంటా ముఖమంత నుడతా, మూలకున్న సిపిగట్ట నేను అందుకుంటా ఎందుకన్నాడు బాగా చేస్తాను. ఇక నువ్వే ఎక్కేస్తారే మూలకున్న సిపిగట్ట
ఇలా ముంబైలో పోతాను నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటా. చివరి సిక్కులో నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా. పొడిచి పొడిచి మొత్తి నీ అక్క బెంచొత్ నీ కిందికి తిరుగు ఒకసారి భార్య అది అటు పోతుంది నువ్వు ఇటు పో. ఈ పొచ్చోడు బాగా పచ్చోడు అదే అచ్చుకుంటా కొడుకు బిడ్డ ఆ పిల్లని తీసుకొచ్చి లగ్గం చేద్దామంటేనే మంచి మాట. లంచముండా ఎలవ కులం మళ్ళీ ఎరకల కులం వద్దే. ఏంది ఇప్పుడు నలుగురు కలిసి పెద్ద మనిషి పెళ్లి చేస్తారు. ఇంటందా నాకు ఇగరని చెప్తాను నేను. అవో అవో ఇంటందా నాకు బదలు తిడుతాంది. నేను ఎందుకు ఆగబట్టుకుంటాను కానీ మా పెద్దవ తిడుతాందిరా మొత్తిగా. నువ్వు ఆ పిల్లని తీసుకొచ్చి లగ్గం చేయి. చెప్పు అన్నారు చెప్తావా కథ స్టోరీ చెప్తే ఎట్లా ఉండాలి బల్లలు ఎక్కిళ్ళు సింధోళ్ళ ఉరకాలన్నా వాళ్ళు ఉరకద్దంటారు కథ. రజకర్ల కథ రాయప్పనా కావాలంటారు ఒకలేమో స్లో కావాలంటారు ఒకలేమో జోకులు వద్దంటారు ఒకళ్ళు జోకులు కావాలంటారు. నేను రాను. ఆ పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తేనే లేకపోతే లేదు. చెయ్య చేద్దాం రా. పిల్లని లగ్గం చెయ్యాలి అంటన్నా. 10 మందిలా మాట పోతుంది లంచముండా నా మాటిను. మాట ఎందుకు పోతుంది నీకు? వాళ్ళు ఎరువ కులం వాళ్ళది ఎరకల కులం. ఎరకల కులం అయితే కులం తక్కువ అయితే ఏమన్నా తప్పు చేస్తాను పెళ్లి చేస్తాను. అరే నా మాట నలుగురు కలిసి కులంతో మాట్లాడతారే. ఎక్కడ కులంతో మాట నీ మాట్లాడతాను. కులం బంద్ పెడతారు మనకు. మననే పెద్ద మనుషులు మననే నడుస్తాయి. అది పెద్ద మనుషుల కులం బంద్ పెట్టరా? ఎవరు ఎట్లా బంద్ పెడతారు? నువ్వు ఆ పిల్లని తీసుకొచ్చి లగ్గం చెయ్యాలి. లేకపోతే నీకు నాకు ఈ ఊళ్ళో విడాకులైనా మంచిది. శిలంజముండా 2000 ఛార్జీ పెట్టుకొని వచ్చి జీవులు ఆ, 40,000 పొరలు ఇంటికి ఇప్పుడు ఇరవై ఎక్కుంటారు. అట్లా అయితేనే నీకు సంసారం చేస్తా. లేకపోతే నీకు నాకు విడాకులైనా మంచిది. లంచముండా నీ ఎంత తీసుకో బాబు ఎవరు స్టార్ ఏమంటారు అవ్వ ఎట్లంటే కట్టలే ఇది ఎట్లంటే కట్టలే అమ్మ అవనికి ఈ లంచపుడు కూడా అవనికి. భర్తను మగడికిచ్చి బూరకిచ్చి అల్ల నేర్పులు నేర్పి రాయేస్తుంటాను నా అటువంటి ఒక్క ఏనాడు కన్ను కొడుకు ఆ పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తానని గొల్ల మల్లవ వేడికి ఎట్లా వస్తున్నదో ఓ పిల్లగా ఇవాళటి రోజు లోపల మరి మాదరి లక్ష్మీ లేదా అగో తింట ఉండదు తాగుతా ఉండదు.